తండ్రి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన ఆత్మతో నింపి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆఫ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడే కాదండి, ఆంధ్రలో కానీ అనేక ప్రదేశాల్లో ప్రజలందరూ ఎలా ఉన్నారంటే వాక్యం వినడానికి రాగల. ఓన్లీ పెళ్ళిళ్ళ టైమే సరే మాకు ప్రసవేతగా ఉంటుంది. టైం అంతా తీసేసి లాస్ట్ పట్టుకొచ్చి 2 మొక్కలేస్తారు టైం. అప్పుడు ఇబ్బంది అయిపోతుంటారు. ఒక మ్యారేజ్ రిజిస్టర్గా కూడా నేను చాలా బాధపడుతున్నారు. కట్ అయిపోయింది, కట్ అయిపోయాడు అంటాడు. లాస్ట్ అంతా తినేస్తారు, టైం అంతా తినేసి అలా సాగైపోతుంది. అలా కాకుండా మనం టైం కూడా మెయింటైన్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే కొద్దిగానే ఒక పాట ద్వారా చెప్తాను మీకు. పాట నుంచి రేపు వచ్చిన చెప్పిన తర్వాత ఇంకా సహోదరులు వాళ్ళకి 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తాను టైము. నేను ఒక చిన్న పాట పాడుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాట. మీరు చాలా అందరూ ఆ పాట యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకోండి. అంతే తప్ప ఎలా పాడుకోవడం కాదు. నేను ఏ సింగర్ కాదు, బౌద్ధ సింగర్ కూడా కాదు. నేను కనుక ఆ పాట నన్ను చాలాసార్లు ఆకట్టుకుంది. నేను చాలా చోట్ల ఈ పాట పాడుతూ ప్రసంగం చేశాను. ఎందుకంటే ఎక్కడ కూర్చున్న మనము ఒక క్షణం తర్వాత మనకి మీ మొక్కలు మాకు కనపడదు, మా మొక్కలు మీకు కనపడదు. అవునంటే కదా, ఇది ఒక సమయాన్ని పలకలేదు మనకి ఇచ్చేది. మళ్ళీ మీరు దాన్ని చూడాలనుకున్నా చూడొచ్చు, చూడకపోవచ్చు. అలాగే మీ మొక్కల్ని చూడాలన్నా చూడొచ్చు, చూడకపోవచ్చు. పాస్టర్ గారిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. పాస్టర్ గారు మాకు ఎంతో సహకరించారు. ఇంకో విషయం, మన సహోదరుడికి చెప్పిన మెసేజ్ అంతా కూడా దీంట్లో ఉన్నాయి. 4వ వచనం విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోండి. జనరల్గా ఇలాంటి కొటేషన్స్ అంటే పదార్థాలు సంఘంలో కనిపించవు చాలా చోట్ల, కానీ ఈ సంఘంలో నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం పాస్టర్ గారు. సరే, ఓకేనండి. నేను ఒక పాట పాడతాను. ఈ పాట యొక్క మీనింగ్ ఏంటనేది మీరు చూడండి. నా బ్రతుకు దినములు నాకు చూపును. నా బ్రతుకు దినములు నాకు చూపును. సంవత్సరాలు నన్ను దాటిపోచున్నది. ఆశలు కలని వెంబడించుచుంటిని. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నది. ఆశలు కలని వెంబడించుచుంటిని. నాకు చూపును.
నేను చెప్పాలా? నీకు అర్థం అవ్వలేదా? నేను తెలుగులోనే కదా పడాను. అసలు ఈ పాట రాసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ ఒకసారి అలా వెంటనేప్పుడు నాకు మనసు చాలా గాయం అనిపించింది. ఎందుకంటే మనకి జీవం ఇచ్చాడు తండ్రి, ఇతనికి లైఫ్ అంతా అయిపోయింది, మొత్తం సర్వనాశం చేసేసుకున్నాడు. ఆ ఎవరో రైతు తెలియదు నాకు, రైతు సర్వనాశం చేసేసుకుని తల్లిదండ్రులు ఏడుస్తున్నాడు. నా జీవితం ఎలాగ అయిపోయింది, ఏదో ఎందుకు పోయాను, తలాల నుంచి ఇట్లాగ అయిపోయాను, ఎప్పుడు కూలిపోతున్నా తెలియదు, ఏమైపోతున్నా తెలియదు, నా జీవితం అయిపోయింది. కొంచెం సమయం ఇస్తే, ఇఫ్ యూ కెన్ గివ్ మీ సమ్ టైం అండ్ ఐ విల్ డూ యువర్ వర్క్, నేను పని చేస్తాను. మనకెలా ఉందంటే మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు, కానీ మనం చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఒక పాట పాడాలన్నా లేకపోతే వాకింగ్ చెప్పాలన్నా లేకపోతే ఏదైనా మాట్లాడాలన్నా కూడా మన సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా సమయం అంతా వేస్ట్ అయిపోతుందని చాలా పాటలు రాసుకున్నారండి. ఒకరు అంటారు నా కళ్ళు నుంచి నేను బైబిల్ చదవాలనుకున్నాను, కళ్ళు కనిపించలేదు ఇప్పుడు చదవాలని అక్కడ కళ్ళు నుంచి ఎప్పుడు చదవలేదంట. ఈ పాటలు ఉన్నాయండి మన క్రిస్టియన్ సాంగ్స్ చాలా ఉన్నాయి. కాళ్ళు మంచిసేపు నీ మందిరానికి వెళ్ళాలని అనిపించింది, కానీ ఇప్పుడు కాళ్ళు లేవు, చచ్చిపడిపోయి ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది నాకు మాట్లాడు. ఇలాగ ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని వాళ్ళ తల్లి దగ్గర ఏమనుకుంటారంటే, నాయన మరలా నా మీద కృప చూపించి, నాయన నా మరలా నా మీద ఎలా చెయ్యి, మరలా నా మీద కొంచెం దయ చూపించిన ఆయన అని సంసోన్లాగా బాధపడుతున్నాడు. సంసోన్ ఎలాంటి ఎంత గొప్ప భక్తుడు, అంత గొప్ప భక్తుడు తన శౌర్యం కానీ తన బలాన్ని కానీ ఏ పని అయితే చేయకూడదని పర్వాలేదు చెప్పి ఆ పని చేసి మొత్తం అంతా సర్వనాశం చేసుకుని లాస్ట్లో ప్రార్థన చేస్తాడు. ఏమని చేశాడు? ఈ ఒక్కసారి ఓన్లీ దిస్ టైం, వేరే ఆర్గనైజ్ వేరే ఏ పాపం, ఈ ఒక్కసారి నువ్వు నాకేదో చేస్తే తండ్రి, నేను కూడా నేను ఏ పని మీద అయితే భూలోకంలో నువ్వు నన్ను పుట్టించావో ఆ పని పూర్తి చేసి నేను కూడా చస్తాను అన్నాడు. ఎవరంటే నేను కూడా చచ్చిపోతాను అన్నాడు. కానీ చావు దగ్గరికి వచ్చే వరకు కూడా ఆయన పని ఏ పని చేయలేదు అతనికి అర్థము కాలేదు. అతనంతా ఏలాకోలంగాను ఏకాశకంగాను అంటే పరమతండ్రి ఇచ్చిన సమయాన్ని అతను చాలా పాడు చేసుకున్నాడు. కానీ చాలా సమయం పాడు చేసుకున్నాడు. కళ్ళు పీకేశాడు, తర్వాత ఎన్ని అయిపోయినాయి. తర్వాత అతను ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదు లైఫ్ పార్ట్నర్ని, ఎవరినైతే ఎవరినైతే యుద్ధం చేయమని పరమతండ్రి పంపిస్తే ఆడల పిల్లని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఏ వద్దన్నాడో ఆ పనులు చేశాడు. రహస్యం చెప్పాడు. ఇలా రకరకాల సమస్యలన్నీ చేసి 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 లాస్ట్కి ఏమైపోయింది? పట్టుబడిపోయాడు. లాస్ట్కి పట్టుబడిపోయి బలం పోగొట్టుకుని అన్నీ పోగొట్టుకుని ఎప్పుడు ఏమనుకున్నాడంటే మనం ఎన్ని పొరపాట్లు లేకున్నాయి, ఎలాగంటే చాలు మన బలం వచ్చేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే ఎలాగంటే ఏమొచ్చింది? తండ్రి యొక్క హస్తనాన్ని మేరకు వచ్చేసింది. మేరకు వచ్చేసిందంటే ఎంత గట్టిగా పెట్టేసినా దాన్ని అడిచేసి తండ్రి తీసుకోడేసాడు. అలాంటి గుండు కొరిగించేసిన తర్వాత కూడా ఎలాగ అంటున్నాడు. ఏమున్నది, ఎలాగంటే ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అలా సమస్తం పోగొట్టుకుని లాస్ట్లో వస్తే ఉపయోగం ఉంది. నేను ఈ సహోదరుడి గురించి ఎంతవరకు చేశాను తెలుసండి మీకు? ఎవరు కేవలం కోసం ఎవరైనా సూర్యరాజు అండి. మీరు అనుకోవచ్చు మనందరం చాలా బాగున్నాం, హెల్తీగా ఉన్నాం. హెల్తీగా ఉన్నవాడికి ఎంత టైం గ్యారంటీగా బతుకుతామని గ్యారంటీ ఉండాలి చెప్పండి ఎవరైనా? ఒక్క క్షణం దాడితే ఏమవుతుందో మనది హార్ట్ అటాక్ ఎంతసేపు వస్తుందంటే ఎంతసేపు ఉంటుంది? తప్ప అయిపోతారు, మనిషి పడిపడిగా అయిపోతుంది, లేకపోతే యాక్సిడెంట్ అయిపోవచ్చు, ఏమైపోవచ్చు. కానీ ఏదైనా ప్రాణాపాయం అనేది చాలా దగ్గరగా ఉంది అందరికీ కూడా. నిద్రపోతున్నప్పుడు లేపుతారు లేదు, గ్యారంటీ లేదు. అందులోకి కరోనా వచ్చిన తర్వాత మొత్తానికి పోయింది. పిల్లల దగ్గర నుంచి కనీసం ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు పోతారు, తర్వాత ఎవరు ఉంటారు, లేకపోతే కరోనా ముందు కరోనా వచ్చిన తర్వాత అసలు గ్యారంటీ ఉండదు సార్. ఎవరైనా గ్యారంటీ ఉందా? ఏదేమి ఏమైపోతారో తెలియదు. కనుక మనకంటే ముందు వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి దగ్గర గోజాడుకుని ఆయుష్ గడుపుతారు. ఆయన కొంచెం నాకు సమయం, కొంచెం ఈ పాట తెస్తానండి. అది ఏడుస్తున్న బాధ అదే. నేను ఏదో ఎదుగుపోయాను, ఏదైపోయింది నా కాలంలో ఎలా చూసుకుని పోయింది, నా టైం అయిపోయిందండి, నేను ఏమైపోతున్నా తెలియదు. కొంచెం సమయం ఇస్తే కానీ నా బ్రతుకు మార్చుకుంటాను. ఏం చెప్తా అక్కడైతే నా బ్రతుకు మార్చుకున్నాను. అసలు
భక్తి అనేది ఎప్పుడు ఇచ్చుకుంటారు? బాల్య దినములు అనేది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎవరు కావాలి ఏం చేయాలి? పెళ్లి చేసుకుంటే ఎవరు కన్నా హ్యాపీగా ఉన్నారు కాదు, ఆయన కాలిపోయాలి. ఎవరు కావాలి ఆయన కాలిపోయాలి. చిన్నతనం నుంచి కూడా భక్తి నేర్చుకోవాలి. ఇక పోయిన తర్వాత ముసలితనం వచ్చేసేది అయిపోయినప్పుడు మన ఎత్తికేళ్ళు కూడా ఎవరు వస్తారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. కనుక మనం చిన్నప్పటి నుంచి కూడా భక్తిగా ఉండడం నేర్చుకోవాలి. కొన్ని తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవడం ప్రయత్నము చేయాలి. కొన్నిసార్లు మనం అనుకున్నదే రైతు పోయాలన్నాం, అది తప్ప అని పర్వాలేదు చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం ప్రయత్నము చేయాలి. అలాగే ఇప్పుడు ఈరోజు అభిషేకానికి సంబంధించిన వచనాలు 4 వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఏంటంటే వచనాలు, అసలు అభిషేకం అంటే ఏంటంటే ఒక పని కొరకు ఒక వ్యక్తిని ప్రత్యేకపరచడం. ఒక పని కొరకు ఒక వ్యక్తిని ప్రత్యేకపరచడం అని ఏమంటారంటే దాన్ని అనాయింటింగ్ అంటారు. అనాయింటింగ్ ఇస్తారు. అనాయింటింగ్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏమంటారంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ చూడాలి, ఇది చూడాలి, అది చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అని తర్వాత దాన్ని పరిస్థితి ఏది ఇలా చేయాలి ఏది చెప్పుకొస్తారు. కానీ అంత టైం బైబిల్ ఎక్కడ లేదండి. ఎలీషా ఉన్నాడు, ఏలియా నుండి ఏం చేశాడంటే ఎలీషా దగ్గరికి ఏలియాతో చెప్తాడు. తండ్రి ఏమంటే నువ్వు 2-3 అభిషేకించాలని చెప్తాడు. ఒక అతనేమో రాజుగా అభిషేకించాలి, ఇంకొక అతనేమో నీకు బదులుగా ఇంకొక అతను వచ్చేలాగా, అంటే నువ్వు ఎలా వెళ్ళిపోతావు కాబట్టి ఈ లోకం నుంచి నీకు బదులు ఇంకో వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి నీకు బదులు ఇంకో వ్యక్తిని అక్కడ అభిషేకించాలి, రాజుగా ఇంకొక వ్యక్తిని అభిషేకించాలి, ఇంకొక అతనేమో పగ తీర్చుకోవడానికి అభిషేకించమంటాడు, ప్రతీకారం తీర్చుకోవడానికి ఒకరిని అభిషేకించమంటాడు. ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి అభిషేకించడం అంటే ఏంటి? ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అభిషేకించమన్నాడు? యెహూ అనే ఒక ఆయన ఉంటాడు. యెహూ అనే ఆయన్ని ఏం చెప్పారంటే అభిషేకిస్తాడు. దేనికి అభిషేకించాడు తెలుసండి? యెజబేలు చేసిన దుర్మార్గ క్రియల్ని కానీ వారి మీద ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అభిషేకం చేయమంటాడు. అప్పుడు నిమిషి కుమారుడు నాకు వచ్చి అభిషేకం చేస్తాడు. ఒకసారి చూద్దాం. మొదటి గ్రంథం 19:16 వచనం ఒకసారి చదవండి. కరెక్ట్గా చదివితే 4 వచనాలు చూపిస్తాను. ఇంకెక్కువ మాట్లాడినాను. నిజంగా మా బ్రదర్ చేసిన టైమింగ్ అంతా నేను లైట్ గా కాంపిటీషన్ వచ్చి రావాలి. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు చెప్పండి. ఇశ్రాయేలీయుల మీద నింషీ కుమారుడైన యెహూ పట్టాభిషేకము చేయము. కుమారుడు ప్రవక్త అయ్యుటకు అబీమెలెకు హోరుడైన అబీమెలు హోరుడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. హజాయేలు యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని యోబు హతము చేయును. యోబు యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని ఇలాగా ఏం చెప్తారంటే అభిషేకం చేయమని చెప్తాడు. అభిషేకం చేసుకుని వెళ్ళాడు. అయితే యోబు విషయం ప్రత్యేకం మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 9:1 9:1 ఏం చెప్తారంటే ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల శిష్యులలో పిలువనంపించి అతనితో ఇట్లా నీవు నడుము బిగించుకొని ఈ తైలపు కింద చేత పట్టుకొని రామోద్గిలాదులకు పోయి అక్కడ ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతను దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతను పిలుచుకొని పోయి తైలపు కింద తీసుకొని అతని తల మీద పోసి అది 7వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. అభిషేకం చేయండి. ఆ అభిషేకం చేయగానే అతనికి ఎలా నాకు వచ్చిందంటే ప్రతీకారం తీర్చుకుని నాకు వచ్చిందండి. ప్రతీకారం తీర్చుకోవడం అంటే కక్ష, పగ. ఎవరికైనా మనం పగ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఆ పగ తీర్చుకునే ఆత్మ వచ్చేసినారు మనకి. కొంతమంది మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. కొంతమంది మీదకి దురాత్మ వస్తుంది. అన్ని దేవుని దగ్గర నుంచి వస్తాయి. అన్ని ఎక్కడికి వస్తాయి? సౌలుకి దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు దేవుని దగ్గర నుంచి దురాత్మ వస్తాయి? ఎందుకు దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వస్తాయంటే మన స్థితిని బట్టి, అంటే మన బుద్ధిని బట్టి తండ్రి ఏం చేస్తాడంటే మంచిగా ఉండి వాడికి మంచి ఆత్మను పంపిస్తాడు, చండాలుగా బ్రతికి వాడికి చండాలుగా ఆత్మను దేవుడే పంపిస్తాడండి. విత్ ద పర్మిషన్ డెవిల్ స్పిరిట్స్ విల్ కమ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పర్మిషన్ పొందుకుని సాతాను ఆత్మలు అక్కడి నుంచి వస్తాయి.
రెండో టెస్సలోనికైయుల పత్రికలో మాట ఉంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యొక్క అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై దేవుడు అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని వారికి పంపించుచున్నాడు అన్నది. అదేంటి? ఎప్పుడు అబద్ధాలే నమ్ముతూ ఉండేటప్పుడు దైవ సభ్యులు ఇది అబద్ధం, నిజమైంది, ఇది అబద్ధం, ఇది నిజమని చెప్తుంటారు అనుకోండి. ఎంత చెప్పినా వాడు అబద్ధమే నమ్ముతూ ఉంటాడు అనుకోండి. అప్పుడు పరమనండి ఏం చేస్తాడంటే యూ గో అన్న కాన్ఫర్మని చెప్పాడు. నువ్వే అది సెట్ అవుతావు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు ఆ దురాత్మ అంటే ఆ అబద్ధం ఆత్మ వచ్చేది ఏంటంటే సరిగ్గా నెట్టుకొని అప్పుడు దేవుడు ఏంటంటే స్టాంప్ వేసాడు. స్టాంప్ వేసి లైఫ్ లాంగ్ వాడు అబద్ధాలే ఉంటాడు తప్ప ఏ కోర్సులో లేదని చెప్పాను అన్నాడు. అంటే స్టాంప్ వేసాడు ఆల్రెడీ. ఇంకా పనికి రాడు. జడ్జిమెంట్ చెప్పాడు అనుకోండి, ఇంకా వాడిని గురి తీసేయాల్సిందే. ఆ గురి తీసినప్పుడు అదే ధ్యానంగా మొదటి నీ ధ్యానం మొదలైంది నాకు సంబంధం లేదు చూసుకేయడం గురి తీయడం అంతే. ఆ విధంగా పర్వాలేదు ఏం చేస్తాడంటే మన బుద్ధిని బట్టి మనం ఆయనకి మనసు ఇవ్వము అనుకోండి, అప్పుడు మనకి ఏం చేస్తాడంటే మనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి అలా మూసేస్తుంటాడు అనమాట. అది రోమిలకు రాసిన పత్రిక చూస్తే దేవుడు వారి మీదకి ఒక్కసారి రోమిల పత్రిక చూద్దామండి. అక్కడ 2-3 మాటలు ఉన్నాయి, చాలా విలువైన మాటలు. ఆ రోమిల పత్రిక రాసిన పత్రిక ఏమంటారంటే దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాను. దేవుడు అప్పగిస్తున్నాడు తీసుకెళ్ళి చూడండి ఒకసారి. దేవుడు వారి మీదకి ఏమాత్రం అర్పిస్తున్నాడు? భ్రష్ట మనస్సుకు అప్పగించను. తర్వాత తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను. కొన్ని మాటలు చూడండి. చూడండి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటేయలేకపోయింది కనుక చేయరాని కార్యము చేయటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించను. అంటే నువ్వు ఎప్పుడైతే పరమతండ్రి యొక్క మాటకి విధేయత చూపించట్లేదో అప్పుడు నేను తీసుకెళ్ళిపోయి సాతానుకు అప్పగించాను. అప్పులు వారికి అప్పగించాను, దుర్మార్గులకు అప్పగించాను, సాతానుకు అప్పగించాను, అలాగే బాధపరచు వారికి అప్పగించాను. ఇలా ఉంటాయి బైబిల్లో మాటలు. మనం అనుకుంటాం ఎందుకు వచ్చేది ఈ బాధలు, ఎందుకు వచ్చేది కష్టం. ఇంకా చదవండి, ఇంకో మాట ఉంటుంది. ఎలాగే ఇప్పుడు వచ్చేమన్నా ఇంకా చదవండి. భ్రష్ట మనసుకు అప్పగించాను. ఇంకా కింద ఉంటుంది సమస్త దుర్నీతి చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని కలహంలో అనకాదు. అక్కడే కొన్ని వాక్యాలు ఉంటాయి. ఎక్కడ చదివారు మీరు? 20 చదివారు కదా. అందుచేత చూడండి 24 వచ్చిన 24 చదివారా? ఈ హేతుల చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానం పరుచుకున్నట్లు ఎరువు వారిని అపవిత్రతకు అప్పగించెను. అంటే ఇంప్యూర్ స్పిరిట్ వచ్చారు. ఇంప్యూర్ స్పిరిట్ అంటే అది పవిత్రంగా ఉండాలనే మనసు అసలు వాడికి ఇంకా రాదు. అది ఎప్పుడు చెడిపోటు చేసుకోవడం, శరీరాన్ని పాడు చేసుకోవడం, ఏ విచారం చేసుకోవడం, అది పోవడం, తీసుకోవడం పోతున్నారు. మన బాడీ ఏముందంటే మన బాడీ శరీరం, మన శరీరం ఈ శరీరం మీద నా భార్యకే ఉంటుంది హక్కు. వేరే పరస్త్రీకి కూడా నా భార్య మీద హక్కు ఉండదు, నా మీద హక్కు ఉండదు. అలాగే వేరే ఏ స్త్రీ మీద కూడా నాకు హక్కు ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై బాడీ, షీ ఈస్ నాట్ మై హాఫ్. ఆమె నా భార్య కాదు, ఆమె మీద నాకు హక్కు ఉండదు. అలాగే నా బాడీ మీద వేరే స్త్రీకి హక్కు ఉండదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ యొక్క లెవెల్కి మనం ఉండడం అప్పుడేం చేస్తాడంటే ఏం చేస్తాడు ముందు ఇక్కడ చదివారు కదా రోగిలు వేసిన పెద్దగా. ఇప్పుడు చదివితే తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లంటే ఈ బాడీ పట్టుకెళ్ళి ఎవరికైనా అప్పగించేస్తారు. అప్పగించేసి వాళ్ళ బాడీ వెళ్ళి చేసుకుంటారు, బాడీ లాగి చేసుకుంటారు. చండాలమైన పనులను చేయడానికి పరమతంగా అప్పగించాడంటారు. వాళ్ళ మీద దురాత్మ పంపించడం అన్నమాట. అర్థమైందండి? దురాత్మ పంపించడం తోటి చదువులు చేస్తారు, జాగ్రత్తలు చేస్తారు, మోసాలు చేస్తారు, దొంగ బుద్ధులు పెట్టుకుంటారు, కౌగిలించుకుంటారు. ఇలాంటి చండాలమైన ప్రతి చండాలమైన పనులు కూడా ఇలా చేయడం గల కారణం ఏంటంటే గాడ్ హ్యాస్ సెంట్ దెమ్ ద ఈవిల్ స్పిరిట్ అన్నమాట. ఏ స్పిరిట్ అవుతుందండి? ఈవిల్ స్పిరిట్. అదే మరి రాణి గారు వెళ్ళి యోసేపు పట్టుకున్న పరిగెత్తుకోడు. ఎందుకంటే ఆయనకు ఆత్మ లేదు, ఆయన మీద అలాంటి ఆత్మ దేవుడు పంపలేదు. ఆయనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఉంది కాబట్టి అలాగ ఆయన ఉడుంగిపోయాడు. ఇంకా చూడండి 26 వచ్చిన అందువలన దేనికి అప్పగించాడండి? తుచ్చమైన అభిలాష అంటే ఏంటి? మీరు ఒకసారి చూసుకోండి. పాస్టర్ గారు ఉన్నారు, చెప్తారు ఇంకా క్లియర్ గాను వచ్చే వారం.
తుచ్చమైన అభిలాషాలకు దేవుడే మనం అప్పగించేస్తాడు. ఎందుకు ఎలా చేస్తావు, ఎందుకని చెప్పాలంటే నువ్వు మంచికి నువ్వు లొంగలేదు. మంచిగా లొంగపడడం వల్ల ఏం చేస్తాడంటే తుచ్చమైన అభిలాషకి అప్పగించేస్తాడు. తర్వాత 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటపోయిన కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించెను. ఎవరు అప్పగిస్తున్నారు? ఎవరు అప్పగిస్తారండి? దేవుడే అప్పగిస్తున్నాడు. దేవుడు ఎలాంటి పనులు చేయలేడు అంటారు మీరు. దేవుడు ఇప్పుడు అప్పు చేయకూడదు ఉండండి, అస్తమాత అప్పు చేయడానికి ఎంత తీసుకున్నారు. అప్పు తీసుకోకుండా మళ్ళీ అప్పు తెచ్చేస్తాం, మళ్ళీ అప్పు చేయకముందే మళ్ళీ అప్పు తెచ్చేస్తారు. అప్పుడే కాదు, వీడు బతుకంతా కూడా అప్పు చేసుకునే లాంటి ఆత్మని తండ్రి వీళ్ళు బతుకంతా అప్పులు చేసుకుని సార్ అని చెప్పి ఆ అప్పుల ఆత్మను పంపిస్తాడు. ఇంకా అప్పులు చేసుకుంటానే చచ్చిపోతాడు. తాగుల ఆత్మ ఉంది అనుకోండి, ఆ తాగునాత్మ కూడా అంతే. తాగకూడదు బైబిల్ చెప్తుంది. తాగడం అమలు చేసుకున్నాకో ఏదో విధంగా ఎప్పుడో ఒకటి తాగుతారంట. ఆ తాగులాత్మ తండ్రి చేస్తాడంటే నీకు ఎలాగే సాలని చెప్పి స్టాంప్ వేస్తాడు మీద. ఇంకా తాగి 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 చచ్చిపోతాడంటే అబద్ధం మీకు. అందుకని ఇంక ఏముంటుంది, అబద్ధాలు ఏదో చెప్పాను కదా, అబద్ధమైన ఆత్మ నుంచి అది కూడా ఒకసారి చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. ఈడేంటంటే 400 మంది వీళ్ళకి అబద్ధాలే ఇస్తాడికి, నిజం చెప్తే అనలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీదకి అబద్ధమనే ఆత్మను పంపించాడంట. చూడండి ఒకసారి 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా నుండులని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయముందుదు పోయి ఆ ప్రకారంగా అందరినీ కూడా అబద్ధాలు నమ్మేలాగా చేసేమని చెప్పాడు. అబద్ధాలు నమ్మేలా చేసేవాడికి 400 మంది ప్రవక్తలండి. ఎంతమంది? 400 మంది ప్రవక్తల మీద అబద్ధమాడే ఆత్మ వచ్చి అలాగా వాలేస్తుంది. పెద్దకొస్తు రోజేమో 3000 మంది మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ దుస్తుల మీదకి ఏమో అబద్ధమాలు వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఒక అబద్ధమాడే ఆత్మ లాగానే వీళ్ళు కళ్ళకన్నారు, ప్రార్థనలు చెప్పారు. ఏం కళ్ళకన్నారంటే ఈ ఒక రాజు వెళ్ళి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని తెచ్చేసుకున్నట్టుగా 400 మంది చెప్పారు. ఒక్క మాట చెప్పాడు, నువ్వు వెళ్ళావా చస్తావని చెప్పాడు. నువ్వు వెళ్ళావా యుద్ధానికి చస్తావని దాన్ని ఎప్పుడు ఏంటంటే చెప్పాడు మెసేజ్ ఎంత కంటిన్యూ చెప్పాడు. అలాగే చెప్పాడంటే నువ్వు వెళ్ళావా యుద్ధానికి చచ్చిపోతావని చెప్పాడు. నన్ను చచ్చిపోతామంటావని చెప్పేసి వీడికి కఠినమైన ఆహారం పెట్టండి, శాస్త్రాలు పెట్టండి. వీడికి చాలా పొగలు ఉందని చెప్పి అతనికి ఇచ్చేసాడు, తీసుకొని శాస్త్రాలు పెట్టారు. తర్వాత కఠినమైన ఆహారం ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు నువ్వు కానీ కాదను వెళ్ళావా చేస్తావని అంటే అప్పుడు ఈ మాట భయం ఉంటుంది. భయం ఏంటంటే రాజు డ్రెస్ ఏమో మంత్రికి వేశాడు, మంత్రి డ్రెస్ ఏమో ఈడేసుకున్నాడు. ఈడేసుకుని గుర్రంలోనేమో అంటే రాజుగారి గుర్రంలోనేమో మంత్రిని ఎక్కించాడు. చదవండి అధ్యాయం అంటాను. రాజు గుర్రంలో మంత్రిని ఎక్కించాడు. వీడు మాత్రం మన మామూలుగా సైనికులాగా రాజు అయి ఉండి సైనికులు డ్రెస్ వేసుకుని సైనికులు ఉన్నాడు. సైనికులు అవతల ఏం చేశాడంటే మనకి ఈ సైనికులతో సంబంధం లేదు, మనకు ఎవరు కావాలంటే రాజు కావాలి. రాజు కావాలంటే రాజు ఏ గుర్రం అదేంటిది రాజుగారు వస్తుంటారు కదా గుర్రంలో రథం మీద వస్తారు కదా, ఆ రథం పట్టుకుంటారు. ఆ రథం పట్టుకున్నాడండి ఈయన రథం మీద వెళ్ళాడు. కనబడాలని వదిలేశాడు. రాజు ఎక్కడ ఉన్నాడు? సైన్యంలో ఉన్నాడు. సేఫ్లో ఉన్నాడు కదా, సేఫ్ టైంలో ఉన్నాడు. ఆడే తీసాడంటే ఆయన బయలుదేరడానికి ఆడే క్యాకలు పెట్టేశాడు. క్యాకలు పెట్టి ఎందుకంటే క్యాకలు పెట్టాడు, బాబాయ్ నేను రాజు కాదు నేను రాజు కాదు నేను రాజు కాదు అన్నాడు. ఎందుకంటే డ్యాన్స్ మారిపోయి వాళ్ళకి మరి రాజు ఎక్కడ ఉన్నాడు అని చూశాడు. రాజు ఎక్కడ ఉన్నాడు ఎక్కడో ఎవరికి వెళ్తుంది, అంతమంది గొడ్లు ఎక్కడో ఎవరు తెలుసు. అక్కడికి ఎవరో రాజు పట్టడం కాదు, ఎవడో ఇలా బాణం తీసి కొట్టాడు. గురి చూడకుండా కొట్టాడు. గురి చూడకుండా కొడితే అది వెళ్ళి సరిగ్గా కావసంలో తగిలింది. ఎవరికి వ్యాసం వేసుకుని గొడ్లు కావసంలో తగిలింది. తగిలేదు నాకు కొంచెం పక్కన తిన్నాడు. అక్కడ ఏం చెప్పాడు? చెరసాల్లో పెట్టాడు కదా ఒక ప్రవక్తని. అది అప్పుడు ఏం చెప్పాడు? నీకు ఇప్పుడు చేయదు, సరిగ్గా యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎవడో గురుచూడు వెళ్తాడు కదా, అక్కడ దెబ్బ అక్కడ గుర్తొస్తుంది అన్నమాట. నీకెక్కడ గుర్తు రాదు అన్నాడు. మెసేజ్ అప్పుడు ఏం చెప్పాడు? పేదతోడి నీకెక్కడ గుర్తు రాదు బాబు, 3 సార్లు కోడి కూయాలి, 3 సార్లు కోడి కూసుకోక నా మాట గుర్తు రాదు నీకని చెప్పాడు. 3 సార్లు కోడి కూసేది అమ్మ గురుగారు చెప్పారు కోడి కూసేస్తున్నాడు. అందువల్ల మన
నిజంగా కాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తాయి కదా. అన్నీ పనిచేసినప్పుడు పర్వతాన్ని మాటలు గుర్తు రావు. అందుకని పర్వతం ఏం చేస్తాడు, వీళ్ళందరినీ పుస్తకమైన ఆత్మకి అప్పగించేస్తాడు. అప్పగించిన తర్వాత వాళ్ళ యొక్క దుస్తులు అలాగే నాశనానికి వెళ్ళిపోతారు. అలాగే మనం అప్పగించక ముందు అర్థమైంది. అలా మనం అప్పగించక ముందు మనం ఏం చేయాలి, సరైన మార్గంలోకి రావాలి. సంసోను అప్పగించాడు. అప్పుడు వచ్చాడు, నాయన పొరపాటు ఎవరు నన్ను క్షమిస్తాయంటే అప్పుడు జారి పడ్డాడు. జారి పడితే అక్కడ ఒక చిన్న అద్భుతం జరిగిందండి. ఏం తెలుసండి, తన బలం ఉన్నప్పుడు చేయలేనని అంత పని చనిపోతూ చేశాడు అనమాట. అక్కడ బ్రహ్మాండమైన వాక్యం. తనకు బలం ఉన్నప్పుడు కూడా అంత పని చేయనప్పుడు ఆయన మాట్లాడేది కోసం ఆ వెలుగు అది ఏ మారిపోతూ ఆరిపోతూ ఎంతో వెలిగించినాడు. తన బలం పోగొట్టున్నప్పుడు తను పరమతల్లి కొరకు చేసిన సేవ చాలా గణనీయమైనదిగా మనకు అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే మన వాళ్ళలాగా మన బలం పోగొట్టుకొని, డబ్బు పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, ఆస్తి పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, పిల్లలు పోగొట్టుకొని, మనకున్న సర్వం సమస్తం పోగొట్టుకుని తర్వాత ప్రేమిస్తే ఏదో ఇస్తాడు. కానీ అప్పుడు ఏంటి ఉపయోగం మనకి? అందరూ ఉండగానే మనం ఏం చేయాలండి, పరమతల్లి పనిని చేయాలి. ఎప్పుడు చేయాలి? చిన్నతనం నుండి కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి కారణమైన కార్యం మనం పోయాలి. అదేవిధంగా ఇప్పుడు ఆ సహోదరుడు కూడా చెప్పాను ఏంటంటే, ఇంతవరకు నీ జీవితం ఎలా జరుగుతుందో మాకు అనవసరం. ఈ రోజు మేము అభిషేకిస్తున్నాం కాబట్టి వాటితో మాకు సంబంధం లేదు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇంకొంచెం ఏంటంటే, అన్నయ్య అని ఒక భక్తుడు ఉన్న బైబిల్ అపోస్తలుడైన సౌలుని దమస్కు రోడ్లో పడగొట్టిన తర్వాత అన్నయ్య అని పిలుస్తాడు. అప్పటికప్పుడు ఆయన కళ్ళు పోయి గుడ్డైపోయాడు, ఎవరైనా పట్టుకుని అయిపోయిన తర్వాత చూసుకుంటాడు. అప్పుడు మన అన్నయ్యతో పర్వాలేదు మాట్లాడుతుంది. అన్నయ్య అవునంటే అంటే అన్నాడు. అయితే మరి సౌలు కూడా పడిపోయాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు బాప్తిసం ఇచ్చి అతని మీద ప్రార్థన చేసి అతను కళ్ళు రప్పించి అతను పంపించాను. అమ్మో నేనా? అతను చాలా దుర్మార్గుడు అన్నాడు. ఆడు దుర్మార్గుడు అయితే నీకెందుకు, ఎవడైతే నీకెందుకు, మంచోడైతే నీకెందుకు, చెడ్డోడైతే నీకెందుకు, నేను చెప్పింది చేయరా బాబు. ఒక్క క్షణంలో మారిపోతాడు. పరమదేవుడు ముగితే ఎంతసేపు అండి? యాక్సిడెంట్ అయినప్పుడు షేపులు ఎంతసేపు మారుతాయి సార్? యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 2 కార్లు గుర్తుకునేవ్వండి, అది షేప్ ఎంతసేపులో మారుతాయి? క్షణంలో మారిపోతాయి. అందువల్ల అయ్యో పక్కది ఎంత బాగున్నది, ఇప్పుడే కదా తీసుకొస్తాను, మరి గుర్తింది ఏమైంది, షేప్ ఏమైంది? అలాగే పరమతండ్రి టచ్ చేసినప్పుడు అది అంత దుర్మార్గం ఎవరైనా మారిపోతాడు. ఆ కర్ణాటక ఏం చెప్పాను నేను, నువ్వేదో చేస్తావు కానీ ఏదో ముచ్చుతాడు తండ్రి. ముచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోతుంది. చాలా జాగ్రత్త అని చెప్పారు. తర్వాత ఎవరు మాట్లాడితోటి ఆలోచన చెప్పాను. ఎందుకంటే సైకో అంటాడు ఆయన. పరమతండ్రి సైకో అంట. సైకో ఏంటి? సైకో ఏంటి చెప్పండి ఒకసారి. మీకు ఎవరికైనా తెలుసా సైకో అంటే? సైకో అంటే చెప్పండి. ఆ ఏమనుకున్నా చీజమని సైకో అంటారు. ఏమైతే అనుకున్నాడు దాన్ని ఎగ్జాక్ట్ గా చేసేవాడు. ఎప్పటికీ భయపడకుండా ఎగ్జాక్ట్ గా చేసేవాడు ఏమన్నా సైకోడు. మీరు కూడా మెసేజ్ కోసం సైకే. నేను మా దేవుడు నిజంగా సైకో అన్నాను. నేనేం చెప్పాను, సైకోయే నిజంగా. ఈజ్ ఏ మోనర్. యెహోవా దేవుడు అవ్వండి, ఆయన పేరు వసంత పేరు యావే. అయినా మోనర్ పేరు ఏంటి? ఇంకెవరు మాట్లాడు? ఏదో సినిమాలో ఉంది, సీత ఎవరు మాట్లాడినాడు. ఈడు నేడు వీడు అప్పుడు పుట్టి చచ్చిపోయిన వీడు పుట్టినలో ఏం లేదైనా ఆయన మోనర్ అంటే నువ్వు అన్నావు తప్ప ఆయన అమ్మడు అవ్వలేదు. కాబట్టి సైకో అంటే సైకోయే, సింహం అంటే సింహం అని చెప్తుంటే మొనార్కో ఇలా అవును మోనార్కే. ఎందుకంటే పదందరూ పిలిచినాడు ఆయనే. నీ లోపల జీవనం ఆయింది, నీ శరీరం ఆయింది. వాడి గుడి నీ దగ్గర ఏమీ లేదు. ఏంటో రెచ్చిపడిపోతున్నాను. నువ్వు తొందరగా చచ్చిపోతే ఈ భూమి ఎవరిద్దరు ఎప్పుడు వస్తానో భూమి అడుగుతుంది. భూమి ఏమంటున్నామా? ఎప్పుడు వస్తానో అడుగుతుంది. అంటే శవం అయిపోయి మన భూమిలోకి వెళ్ళిపోం కదా, ఎప్పుడు వస్తానో భూమి అడుగుతుంది. ఆపేమో వాళ్ళు ఎప్పుడైనా బుద్ధి మార్చుకుని రాగా పైగా ఉంటాయి. బుద్ధి మార్చుకోకపోతే ఎక్కడ పోతాం? పోతాం. నీకు టైం వేస్ట్ చేస్తున్నారు, కానీ నువ్వు టైం ఏం చేద్దాం కాల్ చేసుకుంటున్నావు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే అప్పుడు అన్నీ అన్నాడు అన్నమాట. ఎలా దొరకమండి అన్నాడు, చెప్పు వద్దు, నువ్వు దుర్మార్గం దుష్టుడని అనుకుని చెప్పొద్దు. నేను అతను ఎన్నుకున్నాను, అతనికి ఒక పని ఇచ్చాను, ఆ పని కొరకు నువ్వు చెప్పండి ఇలా అభిషేకం చేసి పంపించేయి అని తప్ప నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ చెప్పాడు.
అప్పుడు అతను వెళ్ళి అతను తీసుకొచ్చి ఆయనకి బాప్టిజం ఇచ్చి ప్రార్థన చేసి చేతులు వ్యక్తులు కనుక అప్పుడు అతను చూపు పొందాడు. ఆ తర్వాత ఈ అంత్యోదయ సమాజానికి వెళ్ళాడు. అంత్యోదయ సమాజంలో ఈ ఒక్క వాక్యం చదువు ముగించుకున్నాం. ఈ అంత్యోదయ సమాజంలో అది ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ చెప్తుంది, ఈ పౌరులు సౌలును బర్నబాను నా కొరకు సెపరేట్ చేయండి, సెపరేట్ తీసి పంపించాలంటే అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళ చేతి నుంచి వాళ్ళు వచ్చాక తీసి వాళ్ళని మినిస్ట్రీకి పంపించారు. మనం చూస్తున్నాం. అదేవిధంగా మన సహోదరుడు సూర్యరాజు తన యొక్క పాత జీవితం గురించి కానీ, వేరే జీవితం గురించి కానీ, ఏ జీవితం గురించి కానీ, తన చెడు జీవితం గురించి కానీ నాకు సంబంధం లేదండి. అతని కోసం నేను అడగడానికి రాలేదు, అతని కోసం ఎంక్వైరీ చేసుకోవడానికి రాలేదు. అలాగని అక్కడ మాత్రమే సెటిల్ చెప్పను. నేను సెటిల్ మా ఇక్కడ కూర్చున్న అందరూ నీతి మంది, ఇక్కడ నీతి మంది ఎవరు లేరు. అందరూ పాపం చేసి ఈరోజు దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేదు. కాబట్టి నేను ఒక రకమైన పాపం చేసి ఇంకో రకమైన పాపం చేసి ఇలా ఒక్కొక్క రకమైన పాపాలు చేయొచ్చు, లేకపోతే చిన్న చిన్న పాపాలు చేయొచ్చు, లేదా పొరపాట్లు చేయొచ్చు. ఏ విధంగా చేస్తానో మనంతా పాపమే తప్ప పరిశుద్ధులు మాత్రం కాదు. కానీ మెస్సయ్య రక్తం వల్ల మాత్రం మనం అందరూ పరిశుద్ధులు అయ్యాం. కనుక మనం ఏంటంటే మన టైం ఉండదు. కాబట్టి మన టైం ఉండదు కానీ మనము పరమటం యొక్క పని చేయడం ప్రయత్నం చేయాలి. రేపు పనికి మాట కాదు, నేడే రక్షణ దినం, రేపు నీది అది గుర్తించుకుని ఆ ప్రకారంగా మనం ప్రవర్తించే ప్రయత్నం పరమటని కొద్దిగా కావాలని మన ఇంట్లో దీవించి ఆశీర్వదించగలగా. ఇప్పుడు మన సహోదరులు వచ్చి మరి కర్మ టైమింగ్ అంతా కూడా చూడండి. 10:30 వరకు చూసుకోవచ్చు.